जय भीम, जय मूल्यवासी। थोड़ा हम भी इमोशनल हो गए हैं थोड़ा देख के, साहब को देख के। लगता है कि 92 इयर्स में आदमी कैसे रिएक्ट करते हैं, हमको आएगा 92 भी, हमको भी आएगा उस समय भी हम भी ऐसे करेंगे। इसमें आज का टॉपिक ऑफ डिस्कशन है। एक्चुअली इस सत्र में एक तेलुगु स्पीकिंग स्पीकर को जरूर रखे हैं, सो कि दे आल्सो फॉलो द थीम। इसीलिए थोड़ा मैं तेलुगु में भी बात करूंगा। इसीलिए रखा है कि जो कन्वेंशन में जो टॉपिक ऑफ डिस्कशन होता है, पहले हर आदमी इसको हाथ में पकड़ना चाहिए ज़रूर। किसी सेशन में आपका हाथ में ये पैम्पलेट ज़रूर होना चाहिए, क्योंकि हम जो सीखते हैं इधर दूसरों का बताने के लिए सीखते हैं। हमारा पॉइंट्स नोट करना चाहिए और वक्तागण का पॉइंट भी नोट करना चाहिए। फिर हम जब फील्ड वर्क में जाएगा ये ज़रूर हमारा लिए उपयोग होगा। ముఖ్యంగా ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, తెలుగు ప్యాంప్లెట్లో భారతదేశంలోని మతతత్వానికి, మతోన్మత దురాచారాలకు అసలైన ప్రతిఘటన మూల నివాసి గుర్తింపు ద్వారా మాత్రమే సాధ్యము అనేది ఈరోజు మనకిచ్చినటువంటి అంశం. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈ సెషన్లో ఒక టాపిక్ పెట్టారంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్యామ్సెఫ్ని ఎలా చూడాలంటే సమాజంలో ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ఇంటలెక్చువల్ పీపుల్. నెక్స్ట్ 15-20 సంవత్సరాల్లో జరిగేటువంటి అనేక విషయాల్ని ముందుగా ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఈ కన్వెన్షన్లో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 15-20 సంవత్సరాల క్రితం ఎల్పిజి మీద అనేక సెమినార్లు దేశవ్యాప్తంగా ఈ డయాస్ నుంచి చేయటం జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్ రివ్యూ మీద కూడా అనేక సమావేశాలు, చైతన్యపూరితమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూల్యవాసి ఐడెంటిటీ మీద కూడా అనేకమైనటువంటి సెమినార్లు పెట్టారు. పుస్తక రూపంలో అన్ని భాషల్లోనూ మూల్యవాసి ఐడెంటిటీ మీద ఎన్నోటువంటి కరపత్రాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు BS4 అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా మనం ప్రోగ్రాం తీసుకున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం ఇవన్నీ? ప్రస్తుతము సమాజంలో నెలకొని ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అనేక అంశాలని ప్రజల్లో చైతన్యం చేయటానికి ఈ అంశాలని బ్యామ్సెఫ్ తీసుకురావటం మీకు అందరికీ తెలుసు. ఈరోజు చూసినట్టయితే బ్యామ్సెఫ్ ఇంకొక కార్యక్రమం కూడా తీసుకుంది. కోఆర్డినేషన్, కోఆపరేషన్ విత్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ మూల్యవాసి బహుజన్. మన ఆర్గనైజేషనే కాదు, మనలాంటి ఎన్నో ఆర్గనైజేషన్లు ఈ సమాజంలో పనిచేస్తున్నాయి. ఈ మూల్యవాసీలకు సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్లతోటి సహృద భావంతో వాళ్ళతో పనిచేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ని కలగజేయడానికి బ్యామ్సెఫ్ ముందుకొచ్చిన విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే సమస్య చాలా పెద్దదిగా ఉన్నప్పుడు బ్యామ్సెఫ్ తోటి సహా అందరూ కలిసి పనిచేస్తే అనుకున్న లక్ష్యం తొందరగా చేరుకోవటానికి ఉపయోగపడుతుంది. అసలు ఫస్ట్ మన టాపిక్లోకి ఏంటంటే మతతత్వము. అసలు మతం అంటే ఏంటి, మతతత్వం అంటే ఏంటి, మతోన్మత దురాచారాలు అంటే అనేది సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. నేను చిన్నప్పుడు మతము అంటే స్పిరిచువల్ లైఫ్, కమిటెడ్ టు సమ్ యాక్షన్స్, సమ్ ఫిలాసఫీ, ఇవన్నీ ఉంటాయి. అది రాను రాను ఎలా రూపాంతరం చెందిందంటే భారతదేశంలో అత్యధికులు అవలంబించేటువంటి మతాన్ని ఒక మతంగా చూడకూడదు, ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చాలా ప్రచారం చేసి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి చాలా ప్రసిద్ధిగా గొప్పగా చెప్పుకునేటువంటి రోజుల్లో నుండి ఈరోజు మతము నుండి మతతత్వానికి మార్చబడి ఆ మతతత్వంలో నుంచి దురాచారాలకు కూడా పాల్పడుతున్నారనే విషయం మన సమాజంలో అనేక సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది
మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి భారత రాజ్యాంగం ఏమిచ్చింది? మత స్వేచ్ఛ ఇచ్చింది. అంటే ఏ మతంలో అయినా సరే మీరు మీ ఇష్ట ప్రకారం ఏ మతాన్నన్నా ఫాలో అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ఇతరులు కూడా వివరించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుందేంటి? వేరే విధంగా జరుగుతుంది. గమనించాలి చాలా. ఇక్కడ మన ప్యాంప్లెట్లో కూడా చెప్పారు, సోషల్ పోలరైజేషన్ ఈజ్ ద రియల్ కౌంటర్ టు ది కమ్యూనల్ పోలరైజేషన్. కమ్యూనల్ పోలరైజేషన్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. డీకే కబార్డే గారు ఫౌండర్ ఆఫ్ వ్యామ్సఫ్ ఆర్గనైజేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవాళ్ళు. ఏమనంటే, ఒక కిరాణా షాప్లోకి వెళ్ళి ఒక పావు కిలో కిరాణా కట్టమని అడిగితే అతను ఏం అడుగుతాడట మనల్ని? నీకేం కావాలి అని అడుగుతాడట. కిరాణా షాప్ అని పేరు పెట్టుకున్నావు కదా, ఒక పావు కిలో కిరాణా ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే ఒక రిలీజన్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఈక్వల్స్ కానప్పుడు అది ఒక రిలీజియన్ ఎలా అవుతుంది? అయినప్పటికీ రిలీజియన్ పోలరైజేషన్ అని చెప్తూ ఒక రిలీజియన్ని మెజారిటీగా చూపిస్తూ ఈ భారతదేశంలో అందరూ ఆ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే అందరూ ఉండాలి అనే ఒక ఫిలాసఫీని ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ బ్రాహ్మినిజం. బ్రాహ్మినిజం ఈజ్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ వన్ రిలీజియన్, మోస్ట్ ఆఫ్ ది రిలీజియన్ people are habituated to follow the spirit of Brahminism. That is nothing but inequality, graded degradation. So this is the philosophy which everybody is having in their mind. Now where is the solution? Now today, because of Brahminism in India, there are more than 6,000 castes are existing in India. Every caste is different. All are graded degradation. But Brahminism is a spirit of inequality. Mulnivasi identity is the spirit of unity. That is what we are promoting now. ఏదైతే మతాన్ని అడ్డం పెట్టుకొని పోలరైజేషన్ చేస్తున్నారో, we want social polarization among SC, ST, OBC, religious converted minorities to counter the religious polarization. Why? Because whatever they created caste in the society, we want to take the advantage of that and we want to make a social polarization. How it is possible? What is the mechanism to measure the social polarization? There is a method to social polarization is called sociogram. Sociogram is nothing but the person, how he behaves in the society as a person, how he behaves in the professional life, how he interacts with the people. So all these things a matter of a measurement of polarization, social polarization. That we want. We want to promote social polarization among the people with the identity of Mulnivasi identity. Why Mulnivasi identity is so important? Because మనకి సమాజంలో నువ్వు ఎవరు అని అడుగుతారు జనరల్గా. హూ ఆర్ యూ? అవి క్యా బతానా పడేగా. హూ ఆర్ యూ? ఐఎమ్ ఏ ఇండియన్, ఐఎమ్ సో అండ్ సో రిలీజియన్. దెన్ ఇమ్మీడియట్లీ అనదర్ క్వశ్చన్ విల్ కమ్. దే విల్ నాట్ సాటిస్ఫై until unless you speak out your caste. This is a never ending question. हमेशा ये जरूर पूछे जाएगा, who are you, who are you, who are you? Now BAMSF is giving an alternative word. Whoever asks, garu se kaho, we are Mulnivasi of India. This is the most effective way. This word is answer to hundreds of questions which can answer with a single word called Mulnivasi identity. That is what we have kept in this particular topic. Whatever Brahminism is promoting, in order to counter it, only identity is Mulnivasi identity. This creates a history. It is something like nuclear bomb. If you say Mulnivasi, people will immediately ask you, you tell me what is Mulnivasi identity. Then we have to start. We are original inhabitants of India. Then what about others?
మిగతా వాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిలీజియస్ కన్వర్టెడ్ మైనారిటీస్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అవైతే మిగతా వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వస్తుందా రాదా? ఆ విషయాన్ని కౌంటర్ చేయడానికి ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మన చరిత్రలో చెప్పుకున్నప్పుడు ఆర్యులు ద్రావిడులు అనేక భాషలు చెప్పినప్పుడు మేము కూడా ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా అని మిగతా వాళ్ళు కూడా చెప్పుకునే పరిస్థితి ఈ బాంబ్సెఫ్ కలగజేసిందని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. They are claiming themselves, they are also original inhabitants of India. Because we started claiming ourselves, we are original inhabitants of India. Then what happened? Then the DNA test, आपने बताया ऑलरेडी, DNA टेस्ट किया था, ये जर्नल में पब्लिश हुआ है, ऐसे नहीं बता रहे. उसमें पता चला SC ST OBC are one blood one race. Because the moment first time hearing the people in Andhra Pradesh, they themselves surprised. Is it true? अभी मुझे एक याद आता है, रावण को कितना सिर है, कितना हेड्स है, चार साल का बच्चे भी बताते हैं 10 उसको हेड है. भाई ये नहीं बताते कि ये ओरिजिनल इनहैबिटेंट्स ऑफ इंडिया SC ST OBC वन ब्लड वन रेस. पीपल आर आस्किंग मी वेयर इज़ द प्रूफ. हमारा पास प्रूफ जरूर है. उसमें जर्नल में छापा गया है DNA टेस्ट, तो कार्बन 14 डेटिंग के साथ उसमें मिल गया कि हजारों से साल का एविडेंस हम बताते. जर्नल में पब्लिश हुआ, किसी भी न्यूज़पेपर में नहीं आते, अखबार में ज़्यादा नहीं आते, डिस्कशन नहीं होता है. उसके लिए हमारा आइडेंटिटी के टेक्निकल हिस्टोरिकल पूरा मिला के इसका एविडेंस है मूल निवासी आइडेंटिटी. इसीलिए इंटरनेशनल इंडिजीनियस पीपल बोल के एक सेलिब्रेशन करता है यूनाइटेड नेशंस. ये कब स्टार्ट किया? 1994 23 दिसंबर को शुरू किया वो लोग. दे हैव आइडेंटिफाइड दिस इश्यू. इसमें एक बहुत वेरी वेरी इंपॉर्टेंट पॉइंट इज देयर. यूनाइटेड नेशंस डिक्लेयर्ड इन द ईयर 1994 23 दिसंबर हमको 9 अगस्त को इंटरनेशनल डे ऑफ इंडिजीनियस पीपल सेलिब्रेट कर रहा है. భారతదేశంలో సుమారు 95 దేశాల్లో ఇండిజీనియస్ పీపుల్ ఎప్పుడు మైనారిటీగా ఉండి మిగతా వాళ్ళందరూ మెజారిటీగా ఉంటే, భారతదేశంలో ఒక్కటే ఇండిజీనియస్ పీపుల్ 80% ఉండి మిగతా వాళ్ళు 15% ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఇష్యూ. ప్రతి వాళ్ళకి తెలియాలి. భారతదేశంలో సుమారుగా ఇండిజీనియస్ పీపుల్ 85% ఉన్నారు, మిగతా వాళ్ళు 15% ఉన్నారు. మిగతా దేశాల్లో 15% ఇండిజీనియస్ పీపుల్ ఉన్నారు, మిగతా వాళ్ళు 85% ఉన్నారు. వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి వీఆర్ సెలబ్రేటింగ్, వీఆర్ అబ్జర్వింగ్ ఇంటర్నేషనల్ ఇండిజీనియస్ డే. కానీ భారతదేశంలో దాన్ని మార్చారు. ఎలా మార్చారు? ఏదో ఒక చిన్న స్థాయిగా ఒక ట్రైబల్ డేగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సెలబ్రేషన్ చేస్తూ యు ఆర్ ఓన్లీ ఇండిజీనియస్ పీపుల్ అనే ఒక కలరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. నాట్ ఓన్లీ ఇన్ ఎస్టీస్, all SC ST OBC people are indigenous people. This we have to promote, and this day we have to celebrate at the spirit. तब भी लोगों को पता चलेगा ये ST का नहीं है, ये SC ST OBC religious converted minorities all are indigenous people, and we have to celebrate this thing. By celebrating this day we have to promote that this day is so important. स्टैटिस्टिक्स में अगर देखा गया तो बहुत कुछ हमको समझने का मिलता है. जो भी अत्याचार अन्याय कुछ हो रहा है देश में, इफ़ यू सी द क्राइम स्टैट will first face the war because of its geography. Punjab, Gujarat, Rajasthan, UP, सारे North India. So Mughals and Brahminical forces destroyed temples in North India. Whereas in South India, all the temples are as it is. But these temples are running like Hindu temples. इसलिए युद्ध वातावरण के लिए नॉर्थ इंडिया का साथी गंभीर से बात करता है. उनका शब्द, उनका आवाज़ वेरी लाउड, बिकॉज युद्ध के समय जोर से बात करने तो
जस्ट वी कैन हियर देयर वॉइस, अदरवाइज वी कैनॉट। जो शब्द से काम करने वाला है नॉर्थ इंडिया लोग, निशब्द से काम करने वाले हैं साउथ इंडिया लोग, बट बोथ आर वन एंड द सेम। थैंक यू फॉर लिसनिंग दिस, थैंक यू फॉर दिस अपॉर्चुनिटी। जय भीम, जय मूल निवासी, जय भारत। ధన్యవాదాలు సార్. బ్రాహ్మణవాదులు రాసినటువంటి సంస్కృత తెలుగు సాహిత్యం అంతా బౌద్ధ ధర్మ గ్రంథాల నుండి తీసుకొని రాసినాయి అవి. తర్వాత ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్నప్పుడు తిలక్ సార్ చెప్పినట్టు భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి గుళ్ళన్నీ ఒకప్పుడు బౌద్ధ ఆరామాలుగా విలసిల్లినటువంటివి. అయితే లాస్ట్కి ఒక మాట చెప్పేసి ఈ సమావేశాన్ని ముగించేస్తాను. భారతదేశానికి శూద్రులు దేహం వంటి వారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులే ఆర్థిక సంపదను పోగు చేస్తున్నటువంటి, భారతదేశ ఆర్థిక సంపదను పోగు చేస్తున్నటువంటి వారు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశ మూల నివాసి బహుజనులే. కాబట్టి భారతదేశానికి దేహం వంటి వారు మూల నివాసి బహుజనులైతే, రక్తనాళాల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తనాళాల వంటి వాళ్ళు కూడా వీళ్ళను మన బహుజనులను మనము చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి చైతన్యపూరిత సమావేశానికి వక్తలుగా విచ్చేసి అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ప్రసంగించినటువంటి వాళ్ళైనటువంటి ప్రొఫెసర్ ఎంఎన్ ఏ రామయ్య గారికి, అలాగే ఎంఎన్ అరుణ గోగులమండ గారికి, తర్వాత అధ్యక్ష ప్రసంగం చేసినటువంటి ఎంఎన్ తిలక్ కుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఓపికతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం ఇక్కడితో ముగించిందని తెలియజేస్తూ, దీని తర్వాత సాంస్కృతిక సదస్సు ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు బయటికి పోకుండా అందరూ చూడగలరని మనవి చేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్, జై మూల్ నివాసి. सभी साथियों से गुजारिश है कि आपको चाय पीने का ये जो अवकाश है बहुत ही कम है। हमें केवल मात्र 10 मिनट में चाय पीकर हमें यहाँ इस सभागृह में फिर से उपस्थित होना है और बहुत जल्दी उपस्थित होना है, क्योंकि एक हमारे सभ्यता और कलाचार का जो सेशन है वो वास्तव में शुरू होने वाला है। गीत, नाटक, संगीत, इन सभी चीज़ों से जो भरपूर है, और उसमें नाटक भी है डॉक्टर बाबा साहेब आम्बेडकर के जीवन पर का एक अनोखा प्रयोग जो है, वो प्रयोग भी आप यहाँ देखेंगे। यहाँ अलग अलग वाद्यों का वादन देखेंगे और हमारे जो वास्तव में मूल निवासियों के जो नृत्य है, जो आदिवासी नृत्य, जो लोक नृत्य है, उसका भी नज़ारा आप देख सकेंगे। आप सभी से गुजारिश है, प्राउड बाय सेइंग मूल निवासी, इसीलिए इसको ज़रूर प्रमोट करना। अगर आपको ब्राह्मणिज्म को काटना चाहिए तो ये मूल निवासी हमारे पास ये तकड़ा वाला वेपन है, इसको वेपन ज़रूर यूज़ करेंगे, हर सेक्टर में यूज़ करेंगे, हर एरिया में यूज़ करेंगे, उसका प्रामुख्यता और बढ़ाएंगे। वही अल्टरनेटिव है ब्राह्मणिज्म को काटने के लिए। इसी शब्दों के लिए मैं समाप्त करता हूँ। धन्यवाद। जय भीम, जय मूल निवासी, जय भारत, जय संविधान।